అందరికి నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈ రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం. మా అమ్మ వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ అడిగినారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం. సంక్రాంతి పండగని వచ్చేసినాము. వచ్చినాం, మళ్ళీ స్పెషల్ గా రెడీ కాలేం కదా, అందుకని చెప్పేసి ఇట్టే వీడియో తీసేద్దాం అన్నమాట. కోడిని కూడా ఎత్తుకొని వచ్చినాం అనమాట. మూసి పెట్టాము. మా చిన్నోడు చూడండి, డ్రెస్ మార్చేసినాంలేండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇది బయట నుంచి మా అమ్మ వాళ్ళ ఇండ్లు అనమాట. మేము కోడి ఎందుకు తెచ్చినామంటే సంవత్సరం ఇంట్లో పెట్టుకుంటాం అన్నమాట. మా కోళ్ళు ఉంటాయి అనమాట కోసుకొని పండక్కి. ఇంకా ఈసారి ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఎత్తుకొని వచ్చేసినాం అనమాట. అదైతే ఒకటే డిస్టర్బెన్స్ అండి, ఇప్పుడు కూడా అరుస్తానే ఉంది. ఇంకా ఇది గేట్లోంచి పొద్దున ఫస్ట్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో పొద్దునే కట్టెలిపోయింది. కంపల్సరీ నీళ్లు కాంచుకొనే పోసుకోవాలంట. అది హీటర్లు అవి ఇవి వాడదు మా అమ్మ ఎప్పటికి కూడా. మన ఒళ్ళు నొప్పులు ఉంటాయంట ఇవి వాడితే. ఇదిగోండి మల్లె చెట్టు వేసింది, మల్లె చెట్టు జామ చెట్టు ఉంది దీంట్లో. ఇది ఎంత బాగా చెట్లు మా చెల్లెలు రేస్మా మెయింటైన్ చేస్తాను బాగా. కనకాంబర చెట్లు వేసినారే. ఇంతకుముందు నీళ్ళు రోజు చెట్టు ఏం చచ్చిపోయినాయా? చచ్చిపోయినాయి, తీసేసినాం అన్ని. ఇది కలబంద, కనకాంబరం చెట్టు, నన్ను కూడా తెచ్చే బాగా చూచారు. ఇది కరెంపాకు చెట్టు. మా అమ్మ ఫ్రెష్గా వేస్తా ఉంటుంది కూరలో. ఇంకా ఇది మా ఇంట్లో ఉంది కదా, బచ్చలాగా ఎన్నిసార్లు పప్పు చేసిన వాళ్ళు ఎంతని సాగుపడుతున్నా కదా వీడియోలో. వీళ్ళు కూడా వేసుకున్నారనమాట. ఫ్రెష్గా 4 ఆకులు వేసి చేస్తాను ఇప్పుడు పప్పే. టమోటాలు చూడండి అదే పడింది, కోతులు ఉండి చేయలేదు తెలియదు. ద్రాక్ష చెట్టు చూడండి, టప్పులో వచ్చేసి బతికిందంటే గ్రేట్. మళ్ళీ దాని మళ్ళీ కాయలు కాసినవే. కాయలే ఇంకా చిన్నది పిల్ల చెట్టు. ఇది అపరిలాగు దగ్గుకు పక్షానికి అన్ని వాడుతూ ఉంటాం అనమాట. ఆసుపత్రి నేను ఎత్తుకోబోతాయి. అది రేష్మ తెచ్చి నాటింది మొన్న వేరే వాళ్ళ ఇంట్లో. మనీ ప్లాంట్, ఎర్రగడ్డ, సంపంగి కాదు మే, ఎర్రగడ్డలు అయ్యి. రేష్మ పూడ్చింది పచ్చిగా ఉన్నాయని. ఆటో సౌండ్ వచ్చింది నాకు మళ్ళా. పెద్దటి అవుతాయని. రేష్మా వేసింది ఎర్రగడ్డలు లేదు, ఊరి వేయింది. ఇది ఈ పక్క ఉండరు, ఈ పక్క వదమ్మా. మళ్ళీ రేష్మా అన్నప్పుడు చూపించారు. ఇదే ఇది టేబుల్ ఇది మా ఇల్లు. మనీ ప్లాంట్ ఇంత చిన్నది, ఒకసారి బాగా బతికించినాను కానీ నేను కుందేళ్ళు తెచ్చింటే మొత్తం తినేసినాయి. మళ్ళీ బాగా పెద్దది పెరిగింది, మళ్ళీ అంత రాలిపోయింది. అది అందరు తుంచుకొని పోతున్నారు ఊర్లో వాళ్ళు. ఖచ్చితంగా పొయ్యి మీదనే నీళ్ళు చాలా ఇడికొచ్చి అది ఖచ్చితంగా వాడాలన్నా ఒళ్ళు నొప్పులని కరెంటు వాడలేదు. కష్టపడతాం అనమాట. నేను లోపలి పోదాం. మా అమ్మ వాళ్ళ ఇంట్లో చూసినారా డోర్ మ్యాట్ ఇది కదా. మా ఇంట్లో ఏంటి ఉంటాయంటే నన్ను అది కదా మా అమ్మ వాళ్ళ ఇంట్లో డోర్ మ్యాట్. మా ఇంట్లో ఏంటంటే పాత నైటీలు ఉంటాయి, వేసుకొని తుడుచుకొని పోతా అంటాం అనమాట. ఇది ఫస్ట్ రూము. లైట్ వేస్తామా? అవసరమా ఇది? ఇది వచ్చేసి మా అమ్మ అంగడి పెట్టుకొని అంగడి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇదంతా అంగడికి. మామూలుగా అయితే బెడ్రూమ్ ఉండాల్సింది, అది ఆ అంగడి రూమ్ మాదిరి పెట్టేసుకున్నారు. ఇవన్నీ సరుకులు అనమాట. ఊర్లో కల్లా కొంచెం పెద్ద అంగడి అంతే. ఇది వచ్చేసి ఇంకా రండి, ఇది పెద్ద హాల్. మేమందరం గోల గోల చేసి ఈడే తినేసి ఈడే వాళ్ళందరూ దొల్లుతూ ఉంటాం. ఇంకా రోజుసేపు ఉంటే మా అక్క వాళ్ళు వచ్చాక బిజీ అయిపోతుంది, వాళ్ళు అరుస్తూ ఉంటారు, వీడియో అంత క్లారిటీ రాదు, గోల గోల ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడే తీస్తాం. ఫ్రిడ్జు ఏముంటాయంటే అంగడి కదులుతే నిన్న కొట్టిస్తే ఉంటాయి. ఇది వచ్చేసి కస్టమైజేషన్ చేపించినారు. ఫొటోస్ వచ్చేసి ఎట్లా చేసినారు బుజ్జమ్మ? ఫోన్లో నీకు పెట్టిల్లా ఒకసారి వీడియో. ఫోన్కి పైన పౌచ్ ఆర్డర్ చేసుకుంటే దానికి ఫ్రీ ఇచ్చినాడు. అది కస్టమైజేషన్ చేయించుకోవాలా. ఫ్లిప్కార్ట్ లో కానీ ఏ దాంట్లో అయినా కొన్నాం అనుకోండి, కస్టమైజేషన్ చేయించుకోగానే అలా వస్తుంది. ఒకసారి నేను పర్సు గురించో ఏది గురించో చెప్పానులే. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ ఏం అడగలేదు కదా. కూల్ డ్రింక్స్ అంగడి కాబట్టి అని మా అమ్మ నీట్ గా మెయింటైన్ చేస్తుంది. ఆమెలో ఉండేంత ఓపిక అంత స్ట్రోవ్ అంతా కూడా నాకు లేదు. కొంచెం ఉంది అంటారు మా ఎక్కువ మా తోడుకోడలు, తక్కువే నాకు లేదు. ఇది వచ్చేసి టీవీ బయట ఎక్కం.
బాగానే ఉన్నాయిందిలే. ఇది వచ్చేసి పెద్ద పెద్ద టీవీ. ఈరోజు బాగా రెడీ అయినా కదా. నేను ఈ చీర కొనుక్కున్నా రాజంపేటలో 600 అని చెప్పి. అప్పుడు నుంచి అప్పుడు నా చాలా లాగా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉండాలండి. అయితే అప్పుడు కట్టుకోలేకపోయినా ఇప్పుడు కట్టుకునే డోర్ కట్టలు కట్టుకునేట్టుంది కదా, నాకు అట్లా అనిపిస్తా ఉంది. బాగానే ఉంటాయి, కామెంట్ చేయండి. పెద్ద టీవీ. నేనైతే చీరలు ఇన్నే అమ్ముదాం కొన్ని ఉండేటన్ని బండి వచ్చాను కదా, అన్నీ వేసుకొచ్చేసిన మా బ్యాగులు మా లగేజ్. ఇంకా మా అక్క వాళ్ళు వచ్చి ఈ ప్లేస్ అంతా ఆక్యుపై అయిపోతుంది. ఉయ్యాల తీసుకుంది. మా చెల్లెలు చూడండి ఎన్ని అవార్డులు రివార్డులు వచ్చినాయో. చూపి అవి ఏంటంటో చెప్తే బాగుంటుంది. చిన్నది ఫస్ట్ ఇది గుర్తులేదు, ఎప్పుడో బీటెక్ లో వచ్చింది అది. బీటెక్ లో బెస్ట్ జావా డెవలపర్ గా ఇచ్చిన. నెక్స్ట్ అది స్కూల్లోది. ఇది మాత్రం మదర్ ఇండియా స్కూల్. చిన్నప్పుడు సెకండ్ ర్యాంక్, ఏ క్లాస్ గో. ఈ స్పోర్ట్స్ లో కబడ్డీ ఆడినాము. ఇది మళ్ళీ ఇది వచ్చి శ్రీనివాసం స్పోర్ట్స్ లో క్యారమ్స్ లో ఫస్ట్ వచ్చినందుకు ఇచ్చినాడు. ఇది కూడా నార్మల్ గా పీపీటీ చేసినాం జావా మీద, అప్పుడు ఇచ్చినారు. ఇది నేను స్కూల్లో ఇచ్చిన, స్కూల్లో ఫస్ట్ క్లాస్ వచ్చినానండి. ఇదిగోండి ఫోటో చూసినారా? ఈడ ఎవరు ఉంటారు చెప్పండి. ఈడ నేను ఏమన్నానో చెప్పాలి, మీరు చెప్తే బాగుంటుంది. నేను కనుక్కోవాలి, మీరు కనుక్కుని కామెంట్ పెట్టేసేయండి. మా నాన్న, మా అమ్మ, మా తమ్ముడు, మా అక్క, ఇది నేను అనమాట. ఆ లోపల ముందే పెట్టింటారు కదా, ఎక్స్పెక్ట్ చేసింటాను. ఇంకా వచ్చేసి బీరువా. మా అమ్మ ఉయ్యాల, మా అమ్మ ఉయ్యాల ఊగాలని చెప్పి మా చెల్లెలు అదే పనిగా ఆర్డర్ పెట్టి కొని ఇంట్లంతా అడ్డంగా ఉంది, కానీ మా అమ్మ ఖచ్చితంగా ఊగుతుంటారు. ఉయ్యాల ఊగాలని చెప్పి మా అమ్మ కోసం ఇది కొనుక్కునింది. బాగుంది కదా. ఆ పక్కల ఇది మామూలుగా డోర్ ఉండదు. డోర్ ఇది లేకపోతే వెనక ఆ పక్కల కూడా మొత్తం ఓపెన్ ప్లేస్, మొత్తం పెద్ద హాల్. ఇది మేము చక్కగా కొట్టినాం ఒక సైడ్ రూమ్ లాగా కావాలని, లేకపోతే ఇదే హాల్, అంత పెద్ద హాల్. ఇది వచ్చేసి అడ్డం. మా ఇంట్లో ఎంత ఖాళీగా ఉంటుందో అంత నాకు ఇష్టం అనమాట. అంత ఖాళీగా ఉంటుంది మా ఇంట్లో, అదే నాకు ఇష్టం. ఊరికి పౌడర్, అన్నం, స్ప్రే తప్ప. ఎన్ని ఉన్నాయో చూడండి, ఎన్ని మా చెల్లెలకు సంబంధించినవి. ఏంటంటో నాకు పేర్లు అయితే రావు, మీకు అర్థమైతే చూసేయండి. కింద ఏమైనా బుక్కులు ఏంటంటో పెట్టినాంలే, పెళ్లి పత్రికలు అవన్నీ చూడండి. గాజులు, ఎన్ని క్రీమ్లో చూడు. అంటే ఇది వాడతామే ఇంత చిన్నది. ఇవన్నీ అనమాట. మా బుజ్జమ్మ టెడ్డీ బేర్ ఎప్పుడు కొనుక్కున్నాం, అది ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చినారు. ఇది వచ్చేసి హాల్. ఇదో మా అమ్మ వంట చేస్తుంది చూడండి. మా అమ్మ డైనమిక్ పని చేసి 6 గంటలు నేను 2 పనులు చేసి పడిపోతాం అనమాట. ముఖ్యమైన విషయం చెప్పాలా, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చేంతవరకు హాస్పిటల్కే వెళ్ళాలా. నాకు ఊహ తెలిసినాక చిన్నప్పుడు ఏమో గుర్తులేదు. అంతవరకు అప్పుడేదో చికెన్ గుని వచ్చింటే అప్పుడు పోయిన హాస్పిటల్కు. అంతవరకు హాస్పిటల్కి ఎందుకు పోలేదంటే మా అమ్మనే కారణం. అంత నీట్నెస్ అనమాట, అంత నీట్ గా దోమి కడిగి అలవాట్లు కూడా మాకు అలాగే చేయించింది. అందరూ ఇబ్బంది పడుతుంటారు నాతో, మా ఇంట్లో కూడా మా ఆయన వాళ్ళంతా ఇబ్బంది పడుతుంటారు. అట్లా అంటే నేను నాకు ఏదో పిల్లలకి ఏదైనా వచ్చినప్పుడు ఇన్ని సంవత్సరాలకి జ్ఞానోదయం ఏంది, మాకు అప్పుడు రాలేదే, పిల్లలకి ఎందుకు ఇట్టొచ్చాయి అంటే అప్పుడు మా అమ్మ అంత మెయింటెనెన్స్ చేసింటే, అంత నీట్నెస్ గా పెట్టింటే మాకేం రాలే కదా. అనుకుని నేను చెప్తామని చెప్పిన అనమాట. అంత కష్టపడి అన్ని బాగా నీట్నెస్ అనేది నేర్పించి వెళ్ళేసింది. ఎనీ టైం ఎప్పుడైనా రాని మా ఊరికి, ఇక్కడ ఈ ఊరికి మా అమ్మ ఊరు సీతాపురం ఒంటిమిట్ట మండలము. నీట్ గా ఉంటుంది మా ఇంట్లో చూడ కిచెన్. అందుకే నేను ఉన్న పలంగా వస్తానే వీడియో తీసిన. ఏం బాగలేదంటుంది మా అమ్మ, బాగుంది. అది వంట ఏం చేసినావా? పప్పు అంట చూసి అమ్మని చూసి పప్పు అన్నం చేసింది, పప్పు చేసింది. వాడు అడుగుతున్నాడు. రసం ఉంది. ఇది ఇక్కడ కబోర్డ్లు అవి పెట్టించాలనుకున్నారు, కుదరలా. ఇది నేను వీడియో పెట్టినా కదా, మా చెల్లెలు ఆన్లైన్లో పెట్టింది అనేసి తీసేసి పెట్టినారు. ఇది వేస్ట్ అని నేను ఆ రోజే చెప్పిన, వీడియోలో టైటిల్లోనే చెప్పినా నేను ఆ రోజు. 3 ముక్కలు అయిపోతుందని అడుగుతాలే.
అందుకే మా అమ్మ ఏం ఇల్లు సర్దాలా అనేం లే అనమాట. ఆల్రెడీ ఎప్పుడు సర్దినట్టే ఉంటుంది అనమాట. గీకి గీకి ఏదో ఒకటి క్లీన్ చేస్తూనే ఉంటుంది. మిక్సీ ఆడ ఎత్తుకొని పోయి ఆడ పెట్టుకొని ఆడ ఏమన్నా జిడ్డు పడుతుందని ఇదే పెడుతుంది, మళ్ళీ ఎత్తుకుపోతూ ఉంటుంది. ఇదే నేను సూట్ కేసు నీదే. నీకు కూడా పెళ్ళి అయిపోయింది కాబట్టి మా చెల్లెలది కూడా సూట్ కేసు ఉంది. ఇది బోకులు స్టాండు, పెళ్ళి ఇప్పుడు బిగించేసినాం నీట్గా. ఇది వచ్చేసి వాషింగ్ మిషను. నువ్వేమే చూపియచ్చు ఏముంది. అది బాత్రూమ్ లేట్రిన్ అనమాట. ఇది సింకు. అది మా చెల్లెలు మా వాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. పాత వాళ్ళు అయితే లైక్ చేయాలా.